ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మార్చి నెల 6వ రాశి కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరాపాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో 8, ఖర్చు 14, రాజపూజిత 3, అవమానాలు 3. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేయాలనుకున్నా, మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళ మీద నాగసర్పదోషం ఎక్కువగా కనబడుతుంది. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు, కేతు, గురుడు ఈ 3 ఘోషిస్తున్నాయి. దానివల్ల వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంటుంది, భంగం అయిపోతుంటుంది. కళ్యాణ విషయాల్లో కూడా అదిగో ఇదిగో అనుకుంటారు, దగ్గర రాగానే మళ్ళీ పోస్ట్ పోయిన్ అవుతూనే ఉంటుంది. అలాంటి యోగంలో కలిగిన వాళ్ళు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావము కొంచెం ఎక్కువగా తిరుగుతుంది. దాని వలన వీళ్ళకి డబ్బు ఎక్కువగా నిలబడదు, మనశ్శాంతత కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా పనులు వేగంగా ఉంటాయి. కానీ ఏ పని పూర్తి చేసినా ఆ పని వీళ్ళకి సెట్టు కాకోకుండా అయిపోతుంటుంది. ఏదో ఒక డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని కలగటం, మరి ఇలాంటి సంఘటనలు చాలా వరకు మీ జాతకాన్ని బట్టి చూసుకుంటే చాలా సందేహాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని శాంతం కావాలి అంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనగా నవగ్రహాలు శాంతి చేయాలి. నవగ్రహ గుడికి వెళ్ళి 9 వారాల పాటు శనివారం మంగళవారం పాటు మీరు ఈ పూజా బలం అనేది మీరు పూర్తి చేసినట్టుగైతే విద్యారంగంలో విజయము, కళ్యాణములో జయము, మనశ్శాంతత ఉంటుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమంలో మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమంలో పోతున్నారో ఆ కార్యక్రమం బంధువులు కానీ, స్నేహితులకు కానీ, మిత్రులు కానీ చెప్పకూడదు. కొన్ని పనులు అయిన తర్వాత చెప్పాలి. కొన్ని పనులు కాక ముందే మీ విషయాలని ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుందా అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతో. నమః శివాయ.